ప్రతికూల వాతావరణంతో పాటు చీడపీడల దాడులతో 3 ఏళ్లుగా మామిడి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. కాబట్టి ఈ ఏడాదైనా మంచి దిగుబడులను సాధించాలంటే పూత దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. ఈ సమయంలో ఎలాంటి చీడపీడలు తెగుళ్లు ఆశిస్తాయి, వాటిని ఏ విధంగా నిర్మూలించాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత నవంబర్ నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది. దాదాపు 8 నెలల పాటు చేసే యాజమాన్య పద్ధతులు ఒకెత్తైతే పూత నుంచి కోత వరకు అనగా దాదాపు 4 నెలల పాటు చేపట్టే సమగ్ర యాజమాన్యం మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాకుండా దశలుగా ఉంటుంది. దీంతో సుమారుగా 1 నెల మొత్తం పూతకాలం ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడం వలన మామిడిలో సస్యరక్షణ చర్యలు చేయడం, కాత సమయంలో వివిధ దశలలో పండ్లు ఉండడం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి పూత కాత మొదలైన తర్వాత సస్యరక్షణ చేయడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ చేసినా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ఉభయ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకు మామిడి అనేది ప్రధాన పంటగా పండించబడుతుంది. మామిడిలో ప్రధానంగా మనకు హెక్టార్కి 3.5 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ అదేవిధంగా మనకు దిగుబడి రావడానికి మనం సరైన యాజమాన్యాల పద్ధతులు పాటించాలి. ఎప్పుడైతే మనము మామిడిలో కాత తీసేస్తామో కాత అనంతరం నెలవారీగా మనం చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులను కరెక్ట్గా పాటించినట్లయితే మనకు దిగుబడి బాగా ఉంటుంది. జూలై నుంచి మనకు అక్టోబర్ వరకు మనకు వర్షపాతం ఉన్నా కూడా మళ్ళీ అక్టోబర్ నుంచి మధ్యలో వర్షపాతం అనేది ఉండకూడదు. ఒకవేళ అక్టోబర్లో వర్షపాతం ఉన్నట్లయితే మనకు పూత అనేది సరిగ్గా ఉండకుండా శాఖీయోత్పత్తి కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా శాఖీయోత్పత్తి దశ అనేది మనకు జూలై నుంచి మనకు అక్టోబర్ వరకు ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ 2nd వీక్ నుంచి మనకు ఇంటర్నల్ గా మనకు ఈ ఫ్లవరింగ్ అనేది మొక్కలో స్టార్ట్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నీటి యాజమాన్యం. మామూలుగా రైతులు మనకు పూత ఎక్కువగా రావాలని చెప్పేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో నీళ్లు ఎక్కువగా ఇస్తుంటారు. కానీ ఆ విధంగా ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనకు అక్టోబర్ 2వ వారం వచ్చినట్లు అంటే పూతకి 2 నెలల ముందు, అంటే మనకు పూత వచ్చేది డిసెంబర్ 2వ వారం నుంచి అక్టోబర్ కొన్ని చెట్లలో మనకి జనవరి 1వ వారం వరకు కూడా మనకు పూత వస్తుంటుంది. అంటే సరిగ్గా పూతకి ఒక 2 నెలల ముందు నుంచి మనం నీళ్ళని కానీ ఎరువులను కానీ ఆపినట్లయితే మనకు పూత అనేది సరిగ్గా ఉంటుంది మరియు వచ్చిన పూత నిలబడుతుంది. అంటే అక్టోబర్ 2వ వారం నుంచి మనం నీళ్లు ఇవ్వడం కానీ ఎరువులు ఇవ్వడం కానీ కంప్లీట్గా ఆపివేయాలి. ఎప్పుడైతే మనకు పూత కనబడుతుందో అప్పుడు కూడా మనం నీళ్ళు ఇవ్వకూడదు. మనకు పూత కనబడి పూత నుంచి మనకు పింద కట్టేటువంటి సమయంలో ఆ మధ్య సమయంలో మనము నీళ్లు అనేవి ఇచ్చుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒకవేళ డ్రిప్ పద్ధతిని పాటించినట్లయితే మనకు ఎప్పుడైతే పిందగట్టే సమయంలో మనము రోజుకు 4 నుంచి 5 గంటలు మనము నీళ్లు ఇచ్చుకున్నట్లయితే మనకు వచ్చిన పూత అనేది రాలకుండా ఉంటుంది. ఒకవేళ పూత లేట్ అవుతున్నటువంటి తోటల్లో మనము 13-0-45 పొటాషియం నైట్రేట్ ని మనము 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని మొక్కల్లో పూత అనేది సరిగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ వచ్చింది. కాకపోతే డిసెంబర్కి ముందే అంటే అక్టోబర్కి ముందే మనము యూరియా 5 గ్రాములు లీటర్ నీటికి స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని మొక్కలకు సమానంగా పూత అనేది రావడం, ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా నీటి యాజమాన్యంలో మనము తగిన జాగ్రత్తలు పాటించాలి. నీటి యాజమాన్యం తర్వాత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎరువుల యాజమాన్యం. అక్టోబర్ మాసం నుంచి మనం కంప్లీట్గా ఫర్టిలైజర్ అనేది ఇవ్వకూడదు. ఒకవేళ మనం కంటిన్యూ చేసినట్లయితే మనకు శాఖీయోత్పత్తి అనేది కంటిన్యూ అవుతుంది. అంటే పూత అనేది రాదు. పూత ఏర్పడిన తర్వాత పూత నుంచి పింద కట్టే సమయంలో మనం ఎరువులు అనేవి ఇచ్చుకోవాలి. ఒక చెట్టుకు అంటే 10 సంవత్సరాలు పైబడినటువంటి చెట్టుకు అయితే మనము దాదాపుగా ఒక 1/2 kg యూరియా, 1.5 kg భాస్వరం మరియు ఒక 500 గ్రాముల పొటాష్ కనుక ఇచ్చినట్లయితే పిందె సరిగ్గా కట్టి పిందె రాలకుండా ఉంటుంది. ఒకవేళ పిందె రాలడం ఎక్కువగా మనము గమనించినట్లయితే మనము NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనేది 2.5 గ్రాములు 100 లీటర్ల నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పిందె రాలే సమస్య తగ్గుతుంది. అదేవిధంగా దీనితో పాటుగా బోరాన్ లోపం ఉన్నటువంటి తోటల్లో కూడా మనకు ఈ పిందె అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. సో బోరాన్ లోపం నివారణకు కూడా మనం బొరాక్స్ స్ప్రే అనేది చేసుకోవాలి. ఈ విధంగా పూత పిందె సమయంలో మనం ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. స్థూల పోషకాలతో పాటుగా దిగుబడి ఎక్కువగా రావాలంటే సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరం ఉంటుంది. సో ఈ సూక్ష్మ పోషకాల నివారణకు మనకు మార్కెట్లో లభించేటువంటి మైక్రోన్యూట్రియంట్స్ ప్యాకెట్ని తెచ్చుకొని మనము స్ప్రే చేసుకోవాలి. అందులో మనకు ముఖ్యంగా IAHR వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అర్కా మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా వస్తుంది. ఈ అర్కా మ్యాంగో స్పెషల్ అనేది మనము
4 సార్లు, అంటే ఒకసారి జూన్ జూలై, తర్వాత మళ్ళీ 20 రోజులకు ఒకసారి, మళ్ళీ 20 రోజులకు ఒకసారి, అట్లా 4 సార్లు మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పూత ఎక్కువగా నిలబడుతుంది. అంతేకాకుండా వచ్చినటువంటి కింద కట్టినటువంటి అవి కూడా మనకు రాలకుండా ఉంటాయి. ఈ విధంగా నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. మామిడి పంటలో పూత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. అయితే పూత నుండి కాయ దశలో చీడపీడలు అధికంగా ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తేనె మంచు పురుగు, మసిమంగు, బూడిద తెగులు, పక్షికండు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. చీడపీడల యాజమాన్యం అంటే మనకు పూత సమయంలో మనకు వాతావరణం చల్లగా ఉండి కొంచెం మబ్బుగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ చీడపీడలు అనేవి ఎక్కువగా ఆశిస్తుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి తేనె మంచు పురుగు. ఈ తేనె మంచు పురుగు అనేది మనకు పూరెముల మీద మరియు ఆకుల మీద, కాండం బెరడు పైన ఎక్కువగా కనబడుతుంటుంది. ఎప్పుడైతే ఇది ఆకుల మీద ఉంటుందో అది తేనె లాంటి పదార్థాన్ని విసర్జిస్తుంటుంది. విసర్జించినటువంటి తేనె మీద మనకు ఈ మసిమంగు, సూటి మోల్డ్ అంటాము, నల్లగా అది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఏర్పడడం వల్ల మనకు కిరణజన్య సంయోగ క్రియ అనేది సరిగ్గా జరగకుండా మనకు పూత అనేది తక్కువగా వస్తుంది. ఈ మసిమంగును కూడా నివారించాలంటే మనము ముందుగానే 1500 ppm నీమ్ ఆయిల్ కానీ నీమ్ ఆయిల్ని మనం స్ప్రే చేసుకోవాలి. అయినా కూడా మనకు తేనె మంచు పురుగు నివారణ అంటే పూతకు ముందుగా మనం డైమిథేట్ 2 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. పూత దశలో ఎటువంటి పిచికారీకి వెళ్ళకూడదు. పచ్చి పూత దశలో కానీ నల్ల పూత దశలో కానీ మనం పిచికారీ చేసుకోవచ్చు. కానీ తెల్ల పూత దశలో, మామిడిలో తెల్ల పూత దశలో మనం ఎటువంటి పిచికారీ చేయకూడదు. ఒకవేళ పిచికారీ చేసినట్లయితే మనకు ఈ పరపరగా సంపర్కం జరగకుండా పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో తేనె మంచు పురుగు ఒకవేళ పూత ఏర్పడిన తర్వాత మనకు కనిపించినట్లయితే ఇండాక్లోప్రిడ్ 0.33 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తేనె మంచు పురుగుతో పాటుగా మనకు మసిమంగు నివారణకు గంజి ద్రావణాన్ని చెట్లపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మసిమంగు కూడా నివారించబడుతుంది. 2 కిలోలు 4 నుంచి 5 లీటర్ల నీటిలో కలుపుకొని మనము బాగా మరిగించుకోవాలి. ఎప్పుడైతే ఈ మరిగించేటప్పుడు పొంగు వస్తుందో అప్పుడు దాన్ని ఆపేసి ఈ గంజి ద్రావణాన్ని మళ్ళీ మనము 200 లీటర్ల నీటిలో ఉన్నటువంటి డ్రమ్లో మనము ఆ వాటర్లో కలుపుకొని ఆ ద్రావణాన్ని మనము చెట్లపైన పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకున్న 4-5 రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో మనము చెట్ల మీద పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకోవడం వలన ఆ మసిమంగు అనేది పూర్తిగా పోయి ఆకులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ విధంగా కేవలం మసిమంగు కనిపించినటువంటి చెట్లలోనే కాకుండా రోడ్డు సైడ్ ఉన్న అనేవి చెట్టు పైకి పాకకుండా ఉంటాయి. ఈ విధంగా పిండి నల్లి నివారణ చేపట్టాలి. ఈ విధంగా మామిడిలో మనము వివిధ రకాల చీడపీడల యాజమాన్యం మరియు నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పూత పిందె సమయంలో సరిగ్గా పాటించినట్లయితే మామిడిలో అధిక దిగుబడి సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.